ఎంతో రుచిగా ఉండేటువంటి పొట్లకాయ పెసరపప్పు మసాలా కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా హెల్దీ అనమాట. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకున్నానండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దాన్ని చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తరుగు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా అది వేగుతూ ఉండగా 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నిమిషం పాటు ఫ్రై అవనిస్తాం అనమాట. కొంచెం ఉల్లిపాయ అంతా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ మసాలాని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి పొట్లకాయని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మూమెంట్లోనే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటామండి. ఈ మాత్రం పొట్లకాయ క్వాంటిటీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి. అదేవిధంగా 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా